అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. వృషభ రాశి జాతకులు జూన్ మాసంలో 6వ తేదీన ఒక స్త్రీ వల్ల దారుణ నిజాన్ని తెలుసుకుంటారు. ఆ స్త్రీ ఎవరు, ఏ నిజం వారి రీత్యా తెలుసుకోబోతున్నారు, తదితర అన్ని వివరాలతో పాటుగా గోచర రీత్యా ఎలా ఉండబోతుందో కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు ఈ రాశి జాతకులు. విజయాన్ని సాధించే వరకు నిద్రపోరు. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెందియున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ గణేష్ రాజు. ఫోన్ నెంబర్ 9573058625. మంచి మనస్సుతో ఉంటారు. మంచి ఆలోచనలే చేస్తూ ఉంటారు. ఈ రోజున ఈ యొక్క రాశి దినఫలాల ప్రకారం చూస్తే కుటుంబ సభ్యురాలు అయిన ఒక స్త్రీ రీత్యా స్నేహితులు కానీ బంధువులు కానీ మీ దగ్గర దాచి ఉంచిన మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, సన్నిహితులకు సంబంధించింది కావచ్చు, ఒక దారుణ నిజం తెలుసుకునే అవకాశం ఉంది. అంటే మీరు వారిని ఎంత గుడ్డిగా నమ్మారు, ఎంత గుడ్డిగా నమ్ముతున్నారు. మీ కుటుంబ సభ్యురాలు అయిన ఒక స్త్రీ వల్ల ఆ నిజం తెలిసినప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే నమ్మించి మోసం చేసే వ్యక్తులు మీ లైఫ్ లో ఉన్నారు. వారి గురించి నిజం తెలిసే అవకాశం కనిపిస్తుంది. అలాగే చాలా కాలం నుంచి వేచి చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశం ఈ యొక్క వ్యక్తులకు రాబోతుందని చెప్పొచ్చు. ఏ విధంగా ఉంటుందంటే నలుగురిలో తల ఎత్తుకొని నిలబడి అవమానపరిచిన వారే మీ దగ్గరకు వచ్చి సాయం నిమిత్తం మీ యొక్క ఉద్యోగ అవకాశం ఆ యొక్క గుణపాఠం నేర్పించబోతుంది. అంత మంచి అవకాశం ఉండబోతుంది. అలాగే చాలా కాలం నుంచి పని ఒత్తిడి కారణంగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పని ఒత్తిడి కొంచెం తగ్గబోతుంది. అలాగే పై అధికారులతో స్వాస్థ్య సంబంధాలు ఏర్పడబోతున్నాయి. వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది. కొన్ని మెళకువలు నేర్చుకోబోతున్నారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి చక్కటి శుభవార్త అందక మానదు. చాలా కాలంగా ఎవరైతే పెద్ద సమస్యల్లో చిక్కుకుని పరిష్కారం దొరక్క నిరాశ నిస్పృహల్లో ఉన్నారో పరిష్కార మార్గం లభించే అవకాశం ఉంది. అలాగే ఈ రాశివారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి సానుకూలము. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి, కొన్ని ప్రత్యేకమైన వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈ రోజున కలిసొస్తుందని చెప్పాలి. అనుకూల ప్రతికూల ఫలాల మిశ్రమమే ఈ రోజుగా ఈ రాశి జాతకులకు ఉండబోతుంది. కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ కారణంగా బంధువులకు సంబంధించింది కావచ్చు, స్నేహితులకు సంబంధించింది కావచ్చు, నిజం తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసాను పఠించడం, శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం ఉత్తమ స్థితిగతులు కలగచేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.